దేవుని సన్నిధి కట్ట ప్రశ్నతో రావాలి, జవాబుతో వెళ్ళాలి. మనలో ఎంతమంది ప్రశ్నతో వచ్చి జవాబుతో వెళ్ళగలుగుతున్నాం? దేవుని పిల్లలారా, దైవజనులు సన్నిధిని గూర్చి సన్నిధి అనే పుస్తకంలో రాశారు. పుస్తకశాలలో ఉంటుంది, వెళ్ళేటప్పుడు కొనుక్కుని ఆ పుస్తకం అంతా చదవండి. సన్నిధి ఆశీర్వాదం ఏంటో ఆ పుస్తకంలో రాయబడింది. బ్యాంకులో మరి వసతులు ఉంటాయి. బ్యాంకులో మరి బోసానపు పెట్టిలో గదులు ఉన్నట్లట బ్యాంకులో కూడా వసతులు ఉంటాయంట. ఏమిటా వసతులు? బ్యాంకులో డబ్బులు వేసుకోవచ్చు. బ్యాంకులో నుంచి బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంటే డబ్బులు వేయాలా? చాలామంది దేవునికి కానుకే ఇరుగాని, దేవా నాకు ఇది దయచేయి, నాకు ఇది దయచేయి, నాకు ఇది దయచేయి, నా పిల్లలకి ఇది దయచేయి అన్నీ ఇచ్చాక నువ్వు బయటికి దయచేయి. అన్నీ పొందుకున్నాక దేవుడిని ఎక్కడ పెడతారు? బయటికి దయచేయి. కాబట్టి ప్రియమైన వారిలా అలాంటి సన్నిధి చేసేవారిగా ఉండొద్దు. దేవుని పిల్లారా, సన్నిధి అంటే ఎలాంటిది? కన్ను కలిగిన నెమలి ఎలా అందముగా ఉంటుందో సన్నిధి కలిగిన విశ్వాసత అంత చక్కగా ఉంటుందట. కన్ను కలిగిన నెమలిదే అందం, సన్నిధి కలిగిన సంఘానిదే అందం. పశువట ఎంత తింటే అంత బలమట, మనిషికి ఎంత ఉంటే అంత బలమట. కానీ విశ్వాసికి సన్నిధే బలము. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన దేశము కొరకు, మన ప్రజల కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి.